ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నారు. ఇక్కడి వికెట్ లో బ్యాటింగ్ ఫ్రెండ్లీతో పాటు బౌలర్స్ కి కూడా హెల్ప్ దొరుకుతుంది. అండ్ ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 9 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ గెలిచి 12 పాయింట్స్ తో 4th ప్లేస్ లో ఉంది. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ కున్న 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ గెలిస్తే చాలు కంఫర్టబుల్ గా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళు టాప్ 2 పొజిషన్ లో ఉండాలంటే ఉన్న 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాలి. అండ్ కమింగ్ టు కేకేఆర్ ఆడిన 9 మ్యాచెస్ లో కేవలం 3 మ్యాచెస్ మాత్రమే గెలిచి 7 పాయింట్స్ తో ప్రస్తుతం 7th ప్లేస్ లో ఉంది. ఈ రెండు టీంలకు కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ ది. అండ్ కేకేఆర్ కి మాత్రం ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది. గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ లో ఉంటారు, లేదంటే అస్సాంకే. ఢిల్లీ క్యాపిటల్స్ తమ లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీతో ఓడి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. అండ్ ఢిల్లీ ఈ మ్యాచ్ కూడా తమ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నారు కాబట్టి తమ హోమ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకోవాలి. ఈ టీమ్ లో అన్ని ప్లేసులు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. కేవలం ఒక ఓపెనింగ్ స్లాట్ లో మెక్ ఫ్రేజర్ అండ్ ఫ్యాబ్ డూప్లెసిస్ ఇంప్రెస్ చేయలేదు. అండ్ కేఎల్ రాహుల్ మిడిల్ ఓవర్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నాడు. అండ్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో కూడా 6th ప్లేస్ లో ఉన్నాడు. కరుణ్ నాయర్ లాస్ట్ 2 మ్యాచ్ల్లో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. అండ్ ఈ మ్యాచ్ లో తను కంబ్యాక్ కావాల్సి ఉంది. అండ్ స్టబ్స్ మాత్రం టీమ్ కి కావాల్సిన ఫినిషింగ్ ని తన స్టైల్లో ఇస్తున్నాడు. అండ్ బౌలింగ్ లో మిచెల్ స్టార్క్ తో పాటు డెత్ ఓవర్స్ లో వేయగలిగే బౌలర్స్ డీసీలో కనిపించట్లేదు. అండ్ ఈ మ్యాచ్ కి ఏమైనా నట్రాజన్ ని తీసుకొస్తారా చూడాలి. అండ్ కమింగ్ టు కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో ఆడిన మ్యాచ్ వర్షం కారణంగా అబౌండ్ అయింది. ఈ టీమ్ లో బౌలర్స్ ఇంప్రెస్ చేయగలిగిన తమ బ్యాటర్స్ మాత్రం ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. కేకేఆర్ లో కూడా సునీల్ నారాయణ్ తో పాటు వేరే ప్లేయర్స్ ని ఓపెనింగ్ లో ట్రై చేస్తున్నారు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. కేకేఆర్ కి రసల్, రింకు అండ్ రమన్దీప్ ఫినిషింగ్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు. అండ్ ఈ మ్యాచ్ లో కేకేఆర్ టీం వాళ్ళ నుంచి ఒక పెద్ద నాక్ ని ఎదురు చూస్తుంది. వరుణ్ చక్రవర్తి ఈ సీజన్ లో 11 వికెట్స్ తో పర్పుల్ క్యాప్ రేస్ లో 14th ప్లేస్ లో ఉన్నాడు. అండ్ కేకేఆర్ టీం నుండి టాప్ రన్ స్కోరర్ గా తమ కెప్టెన్ అజింక్య రహానే 270 రన్స్ తో ఉన్నాడు. అండ్ ఈ మ్యాచ్ లో లాస్ట్ సీజన్ కేకేఆర్ కి టైటిల్ విన్నింగ్ లో క్రూషల్ రోల్ ప్లే చేసిన మిచెల్ స్టార్క్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడుతున్నాడు. మిచెల్ స్టార్క్ కి అండ్ కేకేఆర్స్ బ్యాటర్స్ మధ్య ఈ మ్యాచ్ లో మంచి కాంటెస్ట్ ఉండబోతుంది. రెండు టీంల హెడ్ టు హెడ్ చూస్తే మొత్తం 34 మ్యాచెస్ జరిగాయి. అందులో 18 మ్యాచెస్ కేకేఆర్ గెలిస్తే 15 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే 2 మ్యాచెస్ కోల్కతా గెలిచింది. అండ్ ఈ అరుణ్ జైట్లీ స్టేడియం లో జరిగిన 11 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ ఢిల్లీ గెలిస్తే 5 మ్యాచెస్ కోల్కతా గెలిచింది. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఈ మ్యాచ్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ పేరు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.